హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను పొటాటో అండ్ పితిక్ పప్పు అంటారు కదా, దాంట్లో కూర చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. కావాల్సినటివి పితిక్ పప్పు, ఉల్లగడ్డలు, టమోటాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, ధనియాల పొడి, పసుపు, కారము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఐటమ్స్ అన్నీ కావాలండి. కరివేపాకు కొంచెము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డలు, ఉప్పు, పసుపు, కారము. మెయిన్ ఉల్లగడ్డలు పితిక్ పప్పు కాంబినేషన్లో చేస్తున్నానండి. ఇవన్నీ చూపించిన ఐటమ్స్ అంతా తీసుకున్నాను. తర్వాత అయితే కుక్కర్లో పెట్టుకుంటున్నాను. కుక్కర్ అయితే పెట్టుకొని అందులోకైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు అనేది వేసేసుకోవాలి. ఆవాలు కూడా కొంచెం లైట్గా చిటపటలాడాలండి. తర్వాత అయితే మనము ఎర్రగడ్డలు, కరివేపాకు అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించినట్టుగా కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా. నా స్టైల్లో చేస్తున్నానండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇలాగ చేసుకుంటాను. చాలా బాగుంటుందండి. తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాం కదా, తెల్లగడ్డలను కూడా వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకున్నాను. చూడండి, బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, పచ్చివాసన రాకుండా. తర్వాత మనం టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకుంటాం కదా, అవైతే ఇందులోకైతే మనము వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా మెత్తగా ఉడికే వరకు. మనకి ఒక టమోటాలు కొంచెం బాగా కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. టమోటాల్లో కొంచెం త్వరగా మెత్తగా అయిపోతుంది. చిన్న టిప్ అండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత ఇందులోకి లైట్గా పసుపు అనేది కూడా వేసేసుకుంటే బాగా సాఫ్ట్గా అయిపోతుందండి. టమోటా అయితే చాలా బాగా ఫ్రై చేసుకోవచ్చు, తొందరగా ఫ్రై అయిపోతుంది. మనం సాల్టు, పసుపు అయితే వేసుకుంటే టమోటాలకి. ఇందులోకి కొంచెం కారము, మనకి ఎంత కారం కావాలో అంత కారం అయితే వేసేసుకోండి. తర్వాత అయితే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను. కొంతమంది సాంబార్ పౌడర్ అవంతా వేసుకుంటారు, నేనైతే అవంతా వేసుకోనండి. నేనైతే ఇలాగే చేస్తాను. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఇట్లా కొంచెము ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉల్లగడ్డలు అనేది కట్ చేసుకుంటాం కదా, అవి కూడా ఇందులోకైతే వేసేసుకోవాలి. కొంచెం అట్లా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఊరికే అట్లా లైట్గా కలుపుకోవాలండి, ఎక్కువ కలుపుకోవద్దండి. చూడండి, ఇట్లా చూపిస్తున్నాను కదా, చూపించే విధానంగా మీరు చేసుకోండి. తర్వాత పితిక్ పప్పు ముందే నేను నానపెట్టుకొని పితిక్ పప్పు లాగా చేసుకున్నానండి. అనపకాయ వలుచుకొని గింజల్ని పితిక్ పప్పు చేసుకుంటాను. తెలుసుంటే మీకు కూడా కామెంట్ చేయండి. అవి కూడా ఇందులోకి వేసేసుకొని ఊరికే ఒక రౌండ్ అయితే అట్లా కలుపుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా చూపించినంతగా ఫ్రై అయిందండి బాగా. ఆయిల్ అయితే సైడ్కి వచ్చేస్తుంది కదా, అప్పుడైతే మనకి ఫ్రై అయింది అనేసి అనుకోవాలి. చూడండి, తర్వాత అయితే కొంచెం వాటర్ అయితే వేసేసుకొని, చూడండి ఇంట్లోకైతే వాటర్ అయితే వేసేసుకున్నాను. లాస్ట్లో మనము ఉప్పు కూడా కొంచెం తక్కువ ఉందా చూసుకొని కూడా మనము సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత అయితే కొంచెము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది కూడా లాస్ట్లో ఇందులో వేసేసుకున్నాను. తర్వాత ఒక విజిల్ అయితే పెట్టుకోవాలండి. ఒక 2 విజిల్లే అండి పెట్టుకోవాలి. ఒక విజిల్ చాలనుకుంటే ఒక విజిల్, 2 విజిల్ కావాలనుకుంటే ఒక 2 విజిల్ అలా పెట్టుకోండి. చూడండి, కుక్కర్ అయితే మూసేసుకొని ఒక 2 విజిల్ అలా పెట్టుకున్నానండి నేనైతే. మీకు ఎన్ని విజిల్ వస్తుందో అంత పెట్టుకోండి. మీ కుక్కర్ ఎన్ని విజిల్స్ వస్తే ఉడుకుతుందో అనేసి మీరు అట్లా పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఒక విజిల్ చాలండి నాకు తెలిసి. ఇది ఉల్లగడ్డలు పితిక్ పప్పే కదా, ఫాస్ట్గానే ఉడికిపోతుంది. ఆ పొగ వస్తుంది కదా, దానికే అండి కొంచెం క్లారిటీగా రావట్లేదు. అది మనం కుక్కర్ తీసిన వెంటనే పొగ వచ్చేసిందండి. అంతే అండి, రెడీ అయిపోయింది ఉల్లగడ్డలు పితిక్ పప్పు కర్రీ. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.